బాధ్యతలు అంటే రెస్పాన్సిబిలిటీ అంటే ఏదైనా ఒక పనిలో ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక అవసరం ఉన్నప్పుడు వెంటనే తనకు తానే ముందు అడుగు వేసి దాన్ని తన చేతిలోకి తీసుకొని దాన్ని నడిపించడాన్ని బాధ్యత అంటారు. ఈ బాధ్యత అంటే భయపడడానికి కారణం ఏంటంటే చాలా వరకు శారీరక శ్రమ ఉంటుందేమో, లేకపోతే డబ్బులు ఖర్చు అవుతాయేమో, లేకపోతే నేను కరెక్ట్గా చేయగలనో లేదో, లేదంటే తర్వాత బాధ్యత తీసుకున్న తర్వాత వచ్చే విమర్శలు, వీటన్నిటి వల్ల కూడా బాధ్యతలు అంటే భయపడేవాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో పిల్లలకి అసలు బాధ్యత లేకుండా పెంచేస్తున్నాం. అంటే అన్నం తినిపించడం, షూస్ వేసేయడము, స్కూల్ దాకా తీసుకెళ్ళి దింపడము, తీసుకురావడము, ప్రతి చిన్న పనులకు కూడా ఎక్కువ హెల్ప్ చేసేస్తున్నాం పిల్లలకి. ఎక్కువ హెల్ప్ చేయడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళకి తనకు తానే షూస్ విప్పి ర్యాక్లో పెట్టుకోవాలి, లేదంటే స్కూల్ పుస్తకాలు చక్కగా సర్దుకోవాలి, ఇలాంటి చిన్న బాధ్యతలు కూడా అలవాటు లేకుండా పోతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఒకలాంటి నిరాసక్తత లాగా ఏర్పడిపోతుంది అనమాట. అంటే ఒక ఆటగాయితనం అనొచ్చు. ఇదే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏమవుతుందంటే ఇలా బాధ్యత తీసుకునే అలవాటు అసలు మొత్తం వెళ్ళిపోతుంది. చిన్నప్పటి నుంచి ఏ పిల్లలైతే ఇంట్లో అన్నీ చూసుకుంటూ, అంటే తల్లిదండ్రులకి కాస్త సహాయం చేస్తూ, తనతో పాటు ఉన్న అన్నయ్య కానివ్వండి, లేదంటే తమ్ముళ్ళు కానివ్వండి, వాళ్ళని కాస్త చూసుకుంటూ ఉంటే వాళ్ళకి బాధ్యతలు తీసుకోవడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. ఇలాంటి వాళ్ళు ఏంటంటే చిన్న పనుల్ని పెద్దగా ఊహించుకోరు. కాబట్టి వాళ్ళకి అసలు శ్రమ అంటే పెద్దగా భయపడరు. లేదంటే ఈ పని చేయడం వల్ల మనల్ని ఎవరన్నా విమర్శిస్తారేమో, ఇలాంటి వాటన్నిటికీ భయపడరు. ఈ భయం లేకపోవడానికి కారణం ఏంటంటే అలవాటు, చిన్నప్పటి నుంచి చేసుకుంటున్న అలవాటు, లేదంటే బాధ్యత తీసుకోవడంలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించడం అయి ఉండొచ్చు. చాలామంది ఒక బాధ్యత తీసుకోగానే పెద్ద కొడుకులాగా అన్నీ చూసుకుంటున్నావు, లేదంటే పెద్ద తరహాగా అన్నీ నువ్వు సెటిల్ చేస్తున్నావు ఇంట్లో అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది. కాబట్టి బాధ్యత తీసుకునే వాళ్ళు ఎప్పుడూ ధైర్యంగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి విమర్శల పట్ల ఒక క్లియర్ కట్ ఐడియాస్ ఉంటాయి. అంటే ప్రత్యేకంగా ఇది విమర్శ లేకపోతే ఇది సజెషన్ అని ఆలోచించుకొని ముందుకెళ్లే పరిజ్ఞానం ఉంటుంది. ఏదైనా బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని కడంత వరకు తీసుకెళ్ళాలి అన్నంత కన్సిస్టెన్సీ వాళ్ళ బిహేవియర్లో కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే పిల్లలు కూర్చోవడం మొదలు పెడతారో అప్పటి నుంచి చిన్నవి వాళ్ళకి అలవాటు చేస్తూ ఉండాలి. అంటే ఒక 1.5 year వచ్చిందనుకోండి, వాళ్ళ టిఫిన్ వాళ్ళకి ప్లేట్లో వేసి ఇచ్చేయడము, అందరితో పాటు కూర్చోబెట్టుకొని భోజనం పెట్టడము, లేదంటే ఏదైనా వెజిటబుల్స్ తెచ్చినప్పుడు వాళ్ళనే సెగ్రిగేట్ చేయమండము, లేదంటే బయటకు వెళ్తున్నప్పుడు బ్యాగ్ తీసుకురా, లేదంటే రిమోట్ ఇవ్వు, నువ్వు తాగిన గ్లాస్ తీసుకెళ్ళి షింక్లో పడాయి, ఇలాంటివి చిన్నవి పనులు చెప్తూ ఉండాలి. అంటే పని అంటే భయం లేకుండా ఉండాలి. మనం తినగానే తీసుకెళ్ళి బయటేసేయాలి అనేది చాలా చిన్న వయసు. అంటే 1.5 year నుంచి మనం పిల్లలకి అలవాటు చేయాలి. ఇలా అలవాటు చేయడం వల్ల ఏమవుతుందంటే తన పని తాను చేసుకోవడం ముందు అలవాటు అవుతుంది. ఇంట్లో అమ్మాయిల పని అబ్బాయిల పని అని సెగ్రిగేట్ చేయకుండా ఏ పనైనా సరే అమ్మాయి అబ్బాయి ఇద్దరు డివైడ్ చేసుకుంటూ ఉండేటట్టుగా చేసుకుంటూ ఉంటే ఏంటంటే ఇది మనది. ఒక పనిలో వెళ్ళినప్పుడు నలుగురం కలిపి చేసుకోవాలన్న తత్వం చాలా చిన్నప్పుడే అలవాడిపోతుంది. లేదంటే చాలామంది పెద్దవాళ్ళు ఏమనుకుంటుంటారంటే పెద్దగా అయిన తర్వాత పిల్లలు నేర్చుకుంటారు. రాదండి అలాగా. ఇంకోటి ఏంటంటే రేపు పెళ్ళిళ్ళు అయ్యి అలా వెళ్ళిన తర్వాత అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఏంటంటే ఇది మనది అనుకున్నప్పుడు ఇద్దరు కలిసిమెలిసి పనులు చేసుకోవడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ లైఫ్లో కూడా చాలా ఆనందంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.